వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. మీకు కానీ మీ వాళ్లకు కానీ జ్వరం, వణుకు, కండరాల నొప్పులు, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్య, జీర్ణ సంబంధిత సమస్య కనిపిస్తే జాగ్రత్త. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త వ్యాధి వణుకు పుట్టిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్. ఇది నల్లి లాంటి కీటకం కుట్టడం వల్ల వస్తుంది. ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చలు, దద్దుర్లు వస్తాయి. ఈ స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుండి ఫిబ్రవరి ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. మామూలు జ్వరం, డెంగ్యూ లేదా మలేరియా అనుకుని సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి సంబంధిత వైద్యం తీసుకోకపోతే మూత్రపిండాలు ఫెయిల్ అవ్వటం, మెదడు, వెన్నుముక్క ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. IgM ఎలిసా వంటి పరీక్షల వల్ల ఈ వ్యాధిని గుర్తించవచ్చు. సకాలంలో ఈ వ్యాధిని గుర్తిస్తే ఒక్క యాంటీబయోటిక్ తో అదుపు చేయవచ్చు. తడి నేలలు, పొదలు, తోటలు, వ్యర్థాలు పేరుకునే ప్రదేశాలు, పశువుల పాకలు ఇలాంటి ప్రదేశాలలో పనిచేసే వారికి ఎక్కువగా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు శరీరమంతా కప్పి ఉంచే దుస్తులు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజులు వేసుకోవడం వంటివి చేయటం వలన ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.